హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భార్గవి. ఈరోజు వీడియోలో వచ్చి లాస్ట్ టైము మీకు హోటల్కి వెళ్ళినప్పుడు ఏదో కొత్తగా ఉంటుందని కాశ్మీరీ స్టఫ్డ్ పుల్కా పెట్టాము. అది యాక్చువల్లీ ఎలా వచ్చిందంటే కాశ్మీరీ స్టఫ్డ్ పుల్కా అనేది ఈ చపాతి నాన్ ఉంటుంది కదండి, ఆ నాన్ చేసి దాంట్లో వాడు జాము మరియు ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసి దాంట్లో పెట్టాడు. మా పిల్లలు కూడా అలాగే ట్రై చేద్దామని ఈరోజు నేను వీట్ పౌడర్ ఉంది కదండి, వీట్ పౌడరు అది ఒక 2 కప్స్ తీసుకున్నాను. అలాగే 1/2 కప్పు పెరుగు తీసుకొని కొంచెం ఉప్పు సోడా వేసుకొని బాగా కలుపుకున్నాను, మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాగా పెనంలో దోశలాగా పోసుకోవాలి. యాక్చువల్గా ఇది దోశలాగా రాదు, కొంచెం మనకి చపాతీ ఉంది కదండి, చపాతీ స్టైల్లోనే వస్తుంది. పుల్కా లాగా కొంచెం ఇలాగా మనం ప్రెస్ చేసామంటే చూడండి, ఇలాగా బెలూన్ లాగా ఇలాగా వస్తుంది. ఇప్పుడు దీనికి చూసారు కదండి, ఇది బాగా కలిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనము జామ్ ఉంది కదండి, ఈ జామ్ చేసి అప్లై చేసుకోవాలి కదండి. జామ్ ఇలాగా అప్లై చేసుకున్న తర్వాత దీని మీద యాపిల్, పైనాపిల్, బనానా ఇలాంటివి డ్రై ఫ్రూట్స్ ఇలా అన్నీ పెట్టి వాళ్ళు దీన్ని ఇలాగా ఫోల్డ్ చేసి ఇచ్చారు. యాక్చువల్గా నేను ఇప్పుడు ఫ్రూట్స్ పెట్టడం లేదు, ఓన్లీ జామ్ వేస్తున్నాను. ఎందుకంటే ఇది వింటర్ సీజన్ కదా, ఫ్రూట్స్ పొద్దున్నే మా బాబు పొద్దున్నే కోల్డ్ అవుతుందని వేయడం లేదు. మీకు కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు కూడా ట్రై చేసి చెప్పండి.